రైట్గా డిబేట్లోకి వెళ్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ చిర్మిళ్ల రాకేష్ గారు అండ్ అలాగే బీజేపీ నాయకులు శ్రీవర్ధన్ రెడ్డి గారు అండ్ స్టూడియోలో నాతో ఉన్నారు డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నమస్కారం అండి అందరికీ. సో చరణ్ కౌశిక్ గారు మీతో స్టార్ట్ చేస్తాను. ఏంటి సుప్రీంకోర్టు ఒత్తిడితో మొత్తానికి ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ కాస్త స్పీడప్ అయింది. మొత్తానికి November 24 డెడ్ లైన్ కూడా వచ్చేస్తున్న తరుణంలో విచారణని కంప్లీట్ చేద్దామనేటువంటి ఒక దీనిలోకి వచ్చేసారు. ఫైన్, బాగుంది. దీనిలో 8 మంది ఇప్పటికే అఫిడవిట్ ఇచ్చారు, మేము బీఆర్ఎస్లోనే ఉన్నాము అనేది. ఇక ఇద్దరి సంగతి మాత్రం ఒకళ్ళు ఈరోజు కలిసి ఇంకా నాకు టైం కావాలి అని అన్నారు. ఇంకొక దానం నాగేందర్ ఏమో ఆయన రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్టుగా ఒక టాక్ అయితే నడుస్తోంది. ఏం చేయబోతోంది కాంగ్రెస్? ఈ అనర్హత వేటుకు సంబంధించి November 24న వచ్చేటువంటి డెసిషన్ ఏదైతే ఉంటుందో స్పీకర్ డెసిషన్ మీద మొత్తం గేమ్ అంతా ఆధారపడి ఉందా? ఏం జరగబోతుంది అంటే నిన్న ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఇప్పుడు ఎందుకంటే రాష్ట్రపతి గారు కావచ్చు, గవర్నర్ గారు కావచ్చు 3 నెలల లోపు నిర్ణయం అనేది నిబంధన పెట్టలేదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. స్పీకర్కి ఏం లేదు అంటే ఇక్కడ దాంట్లో కూడా ఇంప్లీట్ అవుతారు కదా, ఇక్కడ చాలా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు రాజ్యాంగ పదవిలో ఉన్నారు, వీరు కూడా రాజ్యాంగ పదవిలో ఉన్నది, స్పీకర్ గారు కూడా రాజ్యాంగ పదవే. అదే కాకుండా ఇప్పుడు గవర్నర్ గారిని రాష్ట్రపతి నామినేట్ చేసినప్పటికీ రాష్ట్రపతి గారి కన్నా ఓట్లు వేస్తారు, కానీ గవర్నర్ గారు నామినేటెడ్ వ్యక్తి. గవర్నర్ గారికే హక్కులు ఉన్నప్పుడు ఖచ్చితంగా స్పీకర్ గారు కూడా హక్కులు ఉంటాయి. కాబట్టి ఈ దిశ కూడా నెక్స్ట్ చర్చ జరగబోతా ఉంది దేశవ్యాప్తంగా. ఇది ఒకటి తెలంగాణే కాదు. అదే కాకుండా స్పీకర్ కి అధికారం, ఐ మీన్ మన టైం బౌండ్ ఇవ్వకూడదు. అదే కదా రాష్ట్రపతి. మరి ఇది ఇంకా మీరు ప్రొలాంగ్ చేస్తారా? అయితే నిన్న దాంట్లో చాలా కండిషన్లు కూడా చెప్పారు కదా. ప్రత్యేకమైన పరిస్థితి అంటే చెప్పాల్సిన అవసరం ఉంటుంది, క్యాబినెట్ చెప్పింది ప్రతి చేయాల్సిన అవసరం లేదు, ఎందుకు రిజర్వ్ చేస్తున్నావు చెప్పాల్సిన అవసరం, ఇవన్నీ ఉన్నాయి నిన్న. ఇప్పుడు అది భారతదేశం అండి, ఇది ఏమన్నా వేరే దేశం కాదు కదా. భారతదేశంలో ప్రతి ఒక్క వ్యక్తికి హక్కులు ఉంటాయి, స్పీకర్ కూడా హక్కులు ఉంటాయి, అదే కాక సభ్యులకు కూడా హక్కులు ఉంటాయి. సభ్యుల నిర్ణయం చెప్పిన దాని ఆన్సర్ ప్రకారం స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటూ, స్పీకర్ గారికి అటానమస్ బాడీ అది, వారు స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నటువంటి సంస్థ. అదే కాకుండా వారు నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ఎలక్షన్లు వస్తాయా లేకపోతే నిన్న జడ్జిమెంట్ ఆధారంగా ఇంకా దేశవ్యాప్తంగా ఉన్న స్పీకర్ కోర్టుకు పోతారా, లేదు గవర్నర్ గారికి ఉన్న హక్కులు రాష్ట్రపతి గారికి గవర్నర్ సేమ్ ఉన్నప్పుడు వీరు కూడా రాజ్యాంగ పదవులు ఉన్న వ్యక్తులకు మరి వీళ్ళకి కూడా స్పీకర్ కావచ్చు, కౌన్సిల్ చైర్మన్ గారు కావచ్చు, వీళ్ళంతా కూడా రాజ్యాంగ పదవులే కదా అవి కూడా. ఎందుకంటే రాష్ట్రంలో గవర్నర్ గారు కావచ్చు, కౌన్సిల్ చైర్మన్, స్పీకరు, ముఖ్యమంత్రి గారు సేమ్ ఒకరి తర్వాత ఒకటి ప్రోటోకాల్ కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ దిశకు కూడా నెక్స్ట్ ఆర్గ్యుమెంట్లు జరిగితే నెక్స్ట్ ఇంప్లీట్ అవుతారు ఆ కేసులు అని చెప్పేసి చాలా సీనియర్ న్యాయవాదులు కూడా చెప్తా ఉన్నారు. బట్ ఈ మ్యాటర్ వేరు కదా. ఇది మీకు ఆల్రెడీ డెడ్ లైన్ ఇచ్చింది స్పీకరు, మళ్ళీ మీరు టైం కోరారు, మళ్ళీ ఓకే అని చెప్పారు, మళ్ళీ ఆ టైం కూడా వచ్చేసింది కదా. ఇప్పుడు మళ్ళీ మీరు గవర్నర్, రాష్ట్రపతి అధికారాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా స్పీకర్కి వర్తింపజేయాలి అనేది మళ్ళీ మీరు ఇంక్లీడ్ అవ్వడము, ఇదంతా మళ్ళీ వీళ్ళని ఏం చేస్తారు? ఈ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? మేడం ఇక్కడ మేము చేసేది ఏం లేదు. స్పీకర్ గారు ఎన్నిక కాకముందు మాత్రమే కాంగ్రెస్ సభ్యులు, ఒక్కసారి ఎన్నికైన తర్వాత వారికి స్పెషల్ స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నటువంటి కూర్చొని పార్టీ కార్యక్రమాలు కూడా హాజరు కాకూడదు కదా. పార్టీ కార్యక్రమాలకు హాజరు కావట్లేదు కదా. కాలేదా? ఎక్కడ ఎవరు ఆయన స్పీకర్ గారు హాజరు కాలేదు, స్పీకర్ గారు హాజరు కాలేదు. ఇది ఇప్పుడు మేడం బీఆర్ఎస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ ఈ పార్టీ ఫిరాయింపులు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచి. ఎందుకంటే కేంద్రంలో వాళ్ళే ఉన్నారు, చట్టం చేయొచ్చు. వాళ్ళు ఏం చేసారు, మహారాష్ట్రలో అయినా, కర్ణాటకలో అయినా, లేదు మధ్యప్రదేశ్లో అయినా గవర్నమెంట్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాజీనామా చేసేదో బిఫోర్ ఎక్కడ రాజీనామా చేయలేదు. వాళ్ళు చెప్తారు ఇక దేశవ్యాప్తంగా ఇక మా అంత సచ్చిలు లేరు, మేము ఏదో రాజ్యాంగం ప్రకారం ఉన్నాం, మేము ధర్మానికి లోబడినాం చెప్తారు. అది కాదు, గవర్నమెంట్ కూల్చిన తర్వాత వాళ్ళ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజీనామా చేసారు. వాళ్ళు రాజీనామా చేసి తర్వాత ఎత్తైన అధికారం ఉన్న పార్టీ కాబట్టి గెలిపించారు. అక్కడ కూడా అదే జరిగింది, మహారాష్ట్రలో అదే జరిగింది, కర్ణాటకలో అదే జరిగింది, మధ్యప్రదేశ్లో అదే జరిగింది. అదే కాకుండా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ 100 ఎలుకలు తిన్నటువంటి పిల్లి తీర్థయాత్ర పోయినట్టు, 1 కాదు 2 కాదు, 2018లో 8 ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ 12 మంది, టీడీపీ నుంచి 2, తర్వాత 62 మంది గెలిచినప్పుడు కూడా అన్ని పార్టీ సిపిఐ నుంచి 1, బీఎస్పీ నుంచి 2, వైఎస్ఆర్సీపీ 3, కాంగ్రెస్ పార్టీ నుంచి, టీడీపీ నుంచి ఎమ్మెల్సీలను, ఎంపీలను, ఎమ్మెల్యేలను, వైఎస్ఆర్సీపీ ఎంపీ, టీడీపీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ ఒకరు కాదు దాదాపు 57 మందిని జాయిన్ చేసుకుంది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి పార్టీ ఫిరాయింపుల గురించి ఏం లేదో మేమే సచివులం, మా అంత నిజాయితీలు లేరంటే ఎవరు కూడా నమ్మరు. అదే కాకుండా మెర్జీ ఏమంటారు, సిఎల్పి మెర్జీ అయింది, మరి టీడీఎల్పీ మెర్జీ అయితే ఆంధ్ర రాష్ట్రంలో ఎట్లా అధికారం ఉంది? రాజ్యసభలో టీడీఎల్పీ మెర్జీ అయింది, మరి టీడీపీ ఎట్లుంది? ఈరోజు టీడీపీ ఉండదు కదా. మరి
అది కూడా చట్టబద్ధమేం కాదు, దాని మీద కూడా సుప్రీంకోర్టులో కేసులు పెండింగ్ ఉన్నాయి. కాబట్టి చట్టపరంగా సుప్రీంకోర్టు ఇంకా నిర్ణయం తీసుకోలే ఈ మెర్జీకి సంబంధించి. అదే కాకుండా అది కరెక్ట్ అని చెప్పలేదు, అలా అని చెప్పేసి కేసు కొట్టేయలేదు. కాబట్టి వివాదాలన్నీ కూడా అవి ఉన్నాయి. అదే కాకుండా దేశవ్యాప్తంగా భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు గోలు కూల్చిరు. తెలంగాణ రాష్ట్రం ఏకంగా కాంగ్రెస్ పార్టీ గెలిచిన సబితా నాయుడు గారికి మంత్రి ఇచ్చారు వాళ్ళు, టీడీపీలో గెలిచిన తలసాని శ్రీనివాస్ గారికి మంత్రి ఇచ్చి మీరు ఇక పెద్ద పెద్ద మాటలు బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మాట్లాడితే తెలంగాణ సమాజం ఎవరికి మంత్రి పదవులు మభ్యపెట్టి ఎవరిని లాక్కోలేదా? మరి మేమైతే మంత్రి పదవులు ఇవ్వలేదు ఇప్పటివరకు. ఇవ్వలేదు, కానీ హామీలు అయితే ఉన్నాయి. ఎవరికి హామీలు ఇప్పుడు మేము హామీలు ఇవ్వలేదు, ఇంకోటి జరగలేదు. కాబట్టి సభ్యుల హక్కుల ప్రకారం అదేవిధంగా స్పీకర్ గారు వారికి సంబంధించినటువంటి నోటీస్ ఇచ్చిన నోటీస్ రిప్లై ఇస్తా ఉన్నారు. సభ్యుల ఫీడ్బ్యాక్ ఆధారంగా మాత్రమే స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారు. ఇందులో ప్రభుత్వ జోక్యం కానీ కాంగ్రెస్ పార్టీ జోక్యం కానీ లేదు. స్పీకర్కి అదేవిధంగా అటానమస్ బాడీ గారు కాబట్టి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్ పార్టీగా స్వాగతిస్తాను, మేము సిద్ధంగా ఉన్నాం. ఓకే, రైట్. ఓకే, రాకేష్ గారు, Yeah, good కాంగ్రెస్ evening. చెప్తున్నారు